మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసుకున్నట్టయితే వీరికి బుధ బలము అత్యధికంగా కనబడుతోంది. అయితే ఈ బుధుడి యొక్క ప్రభావము చదువు మీద, కమ్యూనికేషన్ మీద, ట్రావెల్స్ అంటే ప్రయాణం మీద ఎక్కువ ప్రభావం కనబడుతోంది. సూర్యుడి దృష్టి 2వ స్థానంలో ఉండడం మూలంగా ఆర్థికంగాను, కుటుంబంలో సమస్యలు ఈ 2 అంశాల మీద ఎక్కువగా ప్రభావం కనబడుతోంది. రాహు దృష్టి ఎక్కువగా ఉంది. ఇది ప్రభావము సడలింపులు అంటే అనుకున్న ప్రాజెక్ట్స్ రాకపోవడము, అనుకున్నవి విరుద్ధంగా రావడము, తర్వాత కొత్త అవకాశాలు వచ్చి చేజారిపోవడము, ప్రయాణాల్లో ఇబ్బందులు రావడము, ఆపరేషన్స్ కానీ దెబ్బలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. డీప్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లేందుకు అంటే మానసిక ఒత్తిడికి ఎక్కువ గురయ్యేందుకు అవకాశం కనబడుతోంది. అది ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కాంపిటేటివ్ పరీక్షల్లో మీరు ఫోకస్ పెడితేనే సక్సెస్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు చూసుకుంటే ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్స్తో పాటు మీకు ఎక్కువగా అదనపు బాధ్యతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. నో అని రిజెక్ట్ చేయకండి, అదనపు బాధ్యతలు తీసుకోండి. ఉత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు ఉన్న స్థానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, ఉద్యోగం మానివేయవలసిన పరిస్థితి కానీ ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ట్రావెల్, మీడియా, ఫైనాన్షియల్ ఈ బిజినెస్లో చేసేవారికి విశేషమైన లాభాలు వస్తుంది. వారాంతంలో అనగా 6వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ధనపరంగా మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరగవచ్చు. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక డిజైన్, క్రాఫ్ట్, హ్యాండ్మేడ్ ఈ అంశాలలో మీకు అధిక ఆదాయము, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి నిరభ్యంతరంగా చక్కగా పెట్టుకోవచ్చు. కొత్త వినియోగదారులు మీకు వస్తారు. వారిని తృప్తిపరిచేటట్టుగా, వారి అంటే నమ్మకాన్ని చూరగొనేటట్టుగా మీరు మీ యొక్క ఉత్పత్తులను పెంచుకునే ప్రధానం చేసుకోండి. అదే డాక్టర్లకు చూసుకున్నట్టయితే కనుక హెల్త్, క్లినికల్కి సంబంధించి, పిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు క్లయింట్స్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. అయితే వీళ్ళు డయాగ్నోస్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి, కరెక్ట్ డయాగ్నోస్ని ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే నిద్ర, అలసట ఈ 2 అంశాలు డాక్టర్లు జాగ్రత్త తీసుకోవాలి. లాయర్లకు చూసుకున్నట్టయితే కనుక సెటిల్మెంట్ కేసులు కనుక మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే లాభంతో పాటు, సక్సెస్తో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఏదైనా క్లయింట్స్ దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకునే అప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఐటీ టెక్నికల్ చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్, కోడ్, తర్వాత డేటా అనాలిసిస్, ఏఐ ఈ అంశాలలో విశేషమైన ఫలితాలు, అవకాశాలు కూడా వచ్చేందుకు కనబడుతోంది. నైట్ షిఫ్ట్ చేసేవారికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులకు, మీడియా వాళ్ళకి చూసినట్టయితే కనుక క్రియేటివ్ సంబంధిత అంశాలలో ఉన్న వాళ్లకు, తర్వాత స్క్రీన్, మ్యూజిక్ ఈ అంశాలలో ఉన్న వాళ్లకు ఫేమ్తో పాటు, నేమ్తో పాటు అవకాశాలు, ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అలాంటి ఆఫర్స్ వస్తే కనుక నో అని చెప్పకండి, మీకు మంచి సక్సెస్ ఈ వారం అంతా కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూస్తున్నట్టయితే కనుక మీడియా, పబ్లిక్ ఇమేజ్ ఈ 2 మీకు బలము అని చెప్పచ్చు. ప్రసంగాలు ఇచ్చేటప్పుడు కానీ, మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ కాంట్రవర్సీస్కి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కాంట్రాక్ట్దారులకు చూసినట్టయితే కనుక టెక్, ట్రావెల్ ప్రాజెక్ట్స్ ఈ 2 మీకు విశేషమైన లాభాలు ఇస్తాయి. 6వ తారీఖు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళు, కూరగాయలు, పువ్వులకు సంబంధించిన ఈ ఉత్పత్తులు చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దిగుబడి కూడా మీకు మార్కెట్లో మంచి రేటు పలికే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఫ్లాట్స్ కొనుగోలు, డీలు ఈ అంశాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన యాడ్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏమైనా చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్ చూసినట్టయితే కనుక సర్వీసు, రిపేరు ఈ 2 అంశాలలో కొద్దిగా ఇబ్బంది పడడం కానీ, మీ యొక్క ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల గొడవలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి యాజమాన్యం వారు. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ చూసినట్టయితే కనుక సేవింగ్స్ అండ్ ట్రేడింగ్స్ ఈ 2 మంచిగానే ఉంటుంది. విపరీతమైన లాభాలు అయితే ఆశించే ప్రయత్నం చేయకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము బుధవారం రోజు విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తూ తులసి దళాలతో కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క గోచార రీత్యా, జాతక రీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. స్తోమత ఉన్నవారు పచ్చని వస్తువులు లేదా వస్త్రాలు దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధబలం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందుతారు.